హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక ప్రత్యేకమైన ల్యాంతర్ వార్తలు నిలిచింది. ఇండియాస్ ఫస్ట్ సాల్ట్ వాటర్ ల్యాంతర్గా పేరొంది వార్తలు నిలిచిన ఆ ల్యాంతర్ పేరు ఏంటంటే రోషిని. నిన్నటి రోజున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ల్యాంతర్ ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ సాల్ట్ వాటర్ ల్యాంతర్ అంటున్నాను. సాల్ట్ వాటర్ అంటే ఇది ఉప్పు నీరు. సాల్ట్ వాటర్ని ఎలక్ట్రోలైట్గా వాడుకొని వెలిగే ఒక ప్రత్యేకమైన ద్వీపం, ఒక ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడే ఈరోజు వార్తలు నిలిచిన రోషిని. జస్ట్ ఈ 2 పాయింట్ గుర్తుంచుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారి సాల్ట్ వాటర్ని లేదా ఉప్పు నీటిని ఎలక్ట్రోలైట్గా వాడుకొని వెలిగే ఒక ప్రత్యేకమైన లైట్ లేదా ద్వీపం, ఆ ల్యాంతర్ పేరేంటి అంటారు? రోష్ని అని గుర్తుంచుకోండి. రోష్ని. సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సాల్ట్ వాటర్ ల్యాంతర్ని నిన్నటి రోజున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్, ఇటువంటి సూపర్లేటివ్స్ వార్తలు నిలిస్తే ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా రానున్న పోటీ పరీక్షలో ఇలాంటి సూపర్లేటివ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్, ఇండియాస్ హైయెస్ట్, వరల్డ్స్ హైయెస్ట్, లాంగెస్ట్, లార్జెస్ట్, షార్టెస్ట్, ఇటువంటి ప్రత్యేకంగా వార్తలు ఇస్తే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇటువంటి అంశాలను తరచు మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పైలట్ రహిత ప్యాసింజర్ డ్రోన్గా వార్తలు నిలిచిన వరుణ డ్రోన్ చాలా ప్రత్యేకం, చాలా ఇంపార్టెంట్ డ్రోన్లకి సంబంధించి. ఇటువంటివి లింక్ చేసుకోండి. ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ రోష్ని అనే ఒక ల్యాంతర్ వార్తలు ఇచ్చింది. దాని పేరేంటి అంటారు? సో రోష్ని అని గుర్తుంచుకోండి. సాల్ట్ వాటర్ ల్యాంతర్. సాల్ట్ వాటర్ని ఎలక్ట్రోలైట్గా, దాన్ని మెయిన్గా దాన్ని బేస్గా వాడుకొని వెలిగే ఒక ద్వీపం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈరోజు మరొక అంశం, ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో 3D ప్రింటెడ్ కార్నియా వార్తలు నిలిచింది. ఇటీవల తరచు కార్నియాకి సంబంధించిన అంశంతో ఐఐటి హైదరాబాద్ వార్తలు నిలిచింది. ఐఐటి హైదరాబాద్ ఈరోజు కూడా ఐఐటి హైదరాబాద్ సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ కార్నియాని సృష్టిస్తూ ఐఐటి హైదరాబాద్ వార్తలు ఇచ్చింది. ఐఐటి హైదరాబాద్ దాంతోపాటు CCMB హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక కేంద్రం, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, దాంతోపాటు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో గుర్తింపు పొందిన, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక కంటి ఆసుపత్రి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, మరియు CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ ఐఐటి హైదరాబాద్, ఈ ముగ్గురు కూడా పరస్పర సహకారంతో సృష్టించిన ఒక ప్రత్యేకమైన కార్నియా, 3D ప్రింటెడ్ కార్నియా. ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ కార్నియా డెవలప్డ్ బై సైంటిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. కార్నియా అంటే సర్వసాధారణంగా మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, మనకు ఏదైతుందో ఐబాల్ కంటికి, సో కంటికి పైన ఉండే ఒక సున్నితమైన పొర కార్నియా. అటువంటి కార్నియా దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా కార్నియా దానంతట దెబ్బతినేది ఎప్పుడు కూడా ఏదైనా గాయాల పాలైనప్పుడు, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఏదైనా ప్రమాదవశాత్తు దానికి ఏదైనా ఇబ్బందిగా అయినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది, చెడిపోతుంది. అటువంటి కార్నియా సమస్యలు తలెత్తినప్పుడు కామన్గా డాక్టర్స్ కార్నియా పైన ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ శస్త్రచికిత్స చేసేసి దానికి సంబంధించి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇలాంటిది మన జనరల్ ప్రొసీజర్. అటువంటి కార్నియా సమస్యలకు పరిష్కారం ఇటీవల ఐఐటి హైదరాబాద్ హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్. హైడ్రోజెల్ వేరు, 3D ప్రింటెడ్ కార్నియా ఇస్ డిఫరెంట్, రెండు వేరు. సో కార్నియా అని కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగారు అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ఐఐటి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఐఐటి హైదరాబాద్ గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలకు వస్తుంది. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో ఐఐటీస్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎందుకంటే రెగ్యులర్గా వార్తలు నిలిచే అంశాల నుండే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. అటువంటి ఐఐటీస్కి సంబంధించి సంపూర్ణ సమాచారం, మోర్ దాన్ 50 టాపిక్స్ మీకు రీసెంట్గా నేను తీసుకొచ్చిన మిషన్ 100లో
100 ఈ ప్రోగ్రాంలో ఐఐటీస్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో ఇచ్చాను, 2 వీడియోలు ఇచ్చాను. అందులో సంపూర్ణ సమాచారం ఉంది. ఎట్ ఏ గ్లాన్స్లో ఆ హెడ్డింగ్స్ ఏంటో ఒకసారి ఇప్పుడు మీకు చెప్తాను. సో ఐఐటి హైదరాబాద్ ఇటీవల హైడ్రోజెల్ అనే అంశంతో వార్తలు ఇచ్చింది. 3D ప్రింటెడ్ కార్నియా అనే అంశంతో వార్తలు ఇచ్చింది. అంతకుముందు ఐఐటి హైదరాబాద్ ప్రత్యేకంగా దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ఎవరు? ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి హైదరాబాద్ సంబంధించి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. జపాన్కి సంబంధించిన ఆటోమొబైల్ సంస్థ. మొదటిసారి జపాన్ బయటి దేశాల్లో, అది కూడా ఇండియాలో తెలంగాణలోని ఐఐటి హైదరాబాద్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఐఐటి హైదరాబాద్ సంబంధించి స్వరాజబిలిటీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్, ఒక పోర్టల్ వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి జాబ్ అప్లికేషన్ రిలేటెడ్ ప్లాట్ఫామ్. సో ఇవి ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అండ్ దీంతోపాటు ఇటీవల ఐఐటి మద్రాస్ కూడా తరచూ వార్తలు ఇచ్చింది. దేశంలోని మొట్టమొదటి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఇల్లు ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ సంబంధించి కదం అనే ఒక కృత్రిమ మోకాల గురించి చూసాం మనం. ఐఐటి హైదరాబాద్ సంబంధించి నియోబోల్ట్ అనే ఒక మోటారైజ్డ్ వీల్ చైర్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. అండ్ ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం ఇరాడ్ గురించి డిస్కస్ చేసాం, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్. అండ్ శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ గురించి డిస్కస్ చేసాం, శాస్త్ర. దీంతోపాటు ఇండస్ట్రీ కాన్క్లేవ్ కానివ్వండి, ఇటువంటి అంశాలను తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం, రిపీట్ చేస్తున్నాను. అండ్ ఐఐటి మద్రాస్ అయిపోయింది. ఐఐటి బాంబే యాంటీ క్యానోన్స్ ఆర్ యాంటీ హెయిల్ గన్స్ అనే అంశంతో ఐఐటి బాంబే వార్తలు ఇచ్చింది. అతి సూక్ష్మమైన పేలుడు పదార్థాలను కూడా గుర్తించే ఒక నానో స్నిఫర్ సంబంధిత అంశంతో ఐఐటి బాంబే వార్తలు నిలిచింది. సో ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి రోపార్ అంబిట్యాగ్ అనే ఒక టెంపరేచర్ మానిటరింగ్ టూల్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. అంబిట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్. అండ్ ఎట్ ద సేమ్ టైం స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి రోపార్కి సంబంధించి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఎయిర్ ప్యూరిఫైయర్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. హృదయంత్ర అనే ఒక కృత్రిమ గుండెని సృష్టించింది. హృదయంత్ర అనే కృత్రిమ గుండె కానివ్వండి, బయోవాచ్, మన బాడీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మనకు తెలియజేసే ఒక ప్రత్యేకమైన పరిజ్ఞానం బయోవాచ్. అండ్ ఇటీవల మొట్టమొదటి టచ్ సెన్సిటివ్ వాచ్, దివ్యాంగులకు సమయాన్ని తెలుసుకునే ఒక టచ్ సెన్సిటివ్ వాచ్ సంబంధిత అంశంతో ఐఐటి కాన్పూర్ వార్తలు నిలిచింది. ఇటువంటి అంశాలు. అండ్ ఐఐటి గౌహతి పైన ప్రత్యక్షత చూపండి. కరెంటు లేదా ఎలక్ట్రిసిటీ అనే అంశాలు తరచూ ఐఐటి గౌహతికి సంబంధించి వార్తలు ఇచ్చాయి. అందులోనూ లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్య పెంపు సంబంధిత అంశం కానివ్వండి. అండ్ మురుగునీరు లేదా వ్యర్థ నీటి నుండి విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ వార్తలు ఇచ్చింది. అండ్ విద్యుత్ అవసరం లేకుండానే మన ఇంటిని చల్లపరిచే ఒక ప్రత్యేకమైన రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ అనే అంశం ఐఐటి గౌహతికి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కానివ్వండి, ఇటువంటి అంశాలు. మరి వీటితో పాటు ఐఐటి గాంధీనగర్ కానివ్వండి, అండ్ ఐఐటి మండి కానివ్వండి, ఇటీవల ఏ అంశాలు అయితే వార్తలు వచ్చాయో వాటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి ఫోకస్డ్. అండ్ నెక్స్ట్ ఈరోజు కార్నియాకి సంబంధించి మరొక అంశం. స్వీడన్ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. సో ఇది మన కంటి యొక్క నిర్మాణం. సో కన్ను ఏదైతే ఉంటుందో ఆప్టిక్ నర్వ్స్ ఏంటి, టోటల్గా కూడా ఒక చిత్రం. సో నార్మల్ కార్నియా ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఉంటుంది. నార్మల్ కార్నియా అనేది ఈ భాగంలో ఉంటుంది. ఈ బ్లూ కలర్లో కనబడుతుంది కదా, అది కార్నియా, పైపొర, కంటికి పైపొర. దాని తర్వాత ఐరిస్ ఉంటుంది, తర్వాత లెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఆప్టిక్ నర్వ్స్ అంటే ఆప్టిక్ అనే పదం వచ్చిందంటే ఆప్టిక్ అనే పదం వచ్చిందంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ఐ, కంటికి సంబంధించింది ఆప్టిక్ నర్వ్స్. సో ఇక్కడ ఏమంటున్నా అంటే నార్మల్ కార్నియా అనేది ఈ విధంగా ఉంటుంది. అదే కెరాటోకోనస్ అనేది కార్నియాకి సంబంధించిన ఒక సమస్య, ఒక డిసీజ్ అనుకోండి. కెరాటోకోనస్ అంటే కార్నియా అనేది ఈ విధంగా మారుతుంది.
అదొక సమస్య. కళ్ళు కనబడవు మనకు, టోటల్గా మనకు విస్కస్గా మసకగా కనబడతాయి. అటువంటి సమస్య వచ్చినప్పుడు ఈ కార్నియాకి సంబంధించి ప్రత్యేకంగా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారమే కార్నియాస్ బయో ఇంజనీర్డ్ ఫ్రమ్ పిగ్ కొలాజిన్. పిగ్ కొలాజిన్ అంటే పందికి సంబంధించిన జీవ పదార్థం నుండి ఆధారంగా చేసుకొని రా మెటీరియల్ యూజ్ చేసి కార్నియాని జనరేట్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దట్ కెన్ రీస్టోర్ అవర్ సైట్. కార్నియా సమస్య వచ్చిందంటే మనకు సైటే కంప్లీట్ ఉండదు, కనబడదు కూడా. కొన్ని సందర్భాల్లో విస్కస్గా కనబడుతుంది, గుడ్డిగా కనబడుతుంది, కంటిపైన పొర చెడిపోయింది అంటారు కదా, అటువంటిది. సో అటువంటి కార్నియాని రీస్టోర్ చేసే ఒక అధునాతనమైన కార్నియాని బయో ఇంజనీరింగ్ చేసి సృష్టించారు. దేని నుండి బయో ఇంజనీరింగ్ చేశారు? పిగ్ కొలాజన్ నుండి బయో ఇంజనీరింగ్ చేశారు. సో అటువంటిది ఏ శాస్త్రవేత్తలు చేశారు? స్వీడన్ శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. సో స్వీడన్కి సంబంధించిన ఒక ఇన్నోవేషన్. స్వీడన్ శాస్త్రవేత్తలు ముఖ్యంగా కార్నియాకి సంబంధించి రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి రానున్న పోటీ పరీక్షలో కార్నియా పైన క్వశ్చన్స్ రావచ్చు. కార్నియా అనేది దేనికి సంబంధించి అంటారు? సింపుల్గా ఐ, ఇయర్, నోస్, థ్రోట్ ఇలా అడుగుతారు. అండ్ నెక్స్ట్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద అనే అంశంతో ఈరోజు ఒక ప్రత్యేక అంశం వార్తలు వచ్చింది. ఏషియాస్ లార్జెస్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్, బయోగ్యాస్ జీవ ఇంధనం, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఆసియా ఖండంలోనే అతిపెద్దది అంటున్నాను. ఎక్కడ ఏర్పాటైందంటే ఇది సంగ్రూర్ జిల్లాలో ఏర్పడింది. యాక్చువల్గా లాస్ట్ ఏప్రిల్ 2022లోనే దీన్ని లాంచ్ చేశారు. బట్ దీనికి సంబంధించిన ఆపరేషన్ అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది. సో సంగ్రూర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అంటే పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ అనే జిల్లాలో ఉంది. దీని యొక్క కెపాసిటీ ఎంత మొత్తంలో, ఒక రోజున ఎంత మొత్తంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది అంటే 33.23 టన్స్ సిబిజీ పర్ డే. ఒక రోజులో 33.23 టన్నుల సిబిజీని ఉత్పత్తి చేస్తుంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ మనకు ఇంధనంగా ఉపయోగపడేది. సో ఎకో ఫ్రెండ్లీ అనుకోవచ్చు. సో అటువంటిది ఇది ఎవరికి సరఫరా చేస్తుంది? ఈ ప్రొడ్యూస్ చేసిన కంప్రెస్డ్ బయోగ్యాస్ని అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఇది సరఫరా చేస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. వారికి సంబంధించింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సిబిజీ ప్లాంట్, ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ బీఆర్ఓ అంటే ఏంటి? బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. బార్డర్ అంటే సరిహద్దు, రోడ్స్ అంటే రహదారులు, ఆర్గనైజేషన్ అంటే నిర్మించే సంస్థ. సరిహద్దుల్లో రహదారులను నిర్మించే సంస్థ ఏది అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. మనకు ఇండో సైనో బార్డర్ కానివ్వండి, ఇండో టిబెటన్ బార్డర్ కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ కానివ్వండి, సరిహద్దులను నిర్మించడానికి బీఆర్ఓ ఉంటుంది. అదే దేశవ్యాప్తంగా అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎలా అయితే ఉంటుందో సరిహద్దుల్లో బీఆర్ఓ రహదారులను నిర్మిస్తుంది. అటువంటి బీఆర్ఓ అరుణాచల్ ప్రదేశ్లో స్టీల్ స్లాగ్తో ఒక పెద్ద అత్యంత పొడవైన రహదారిని నిర్మించడానికి ప్రణాళికని సిద్ధం చేసింది. స్టీల్ స్లాగ్ అంటే ఏంటి? స్టీల్ ఇండస్ట్రీస్ నుండి ఉత్పత్తి అయ్యే ఒక ఏమంటారు, స్టీల్ ఇండస్ట్రీ ఉత్పత్తి ఒక వేస్ట్ అనుకోవచ్చు. స్టీల్ పరిశ్రమలు ఉంటాయి కదా, స్టీల్కి సంబంధించి దాని నుండి ఉత్పత్తి అయ్యే ఒక స్టీల్ చెత్త అనుకోవచ్చు. ప్రపంచంలో అత్యధికంగా స్టీల్ని ప్రొడ్యూస్ చేసే దేశం ఏదంటే చైనా. ప్రపంచంలో స్టీల్ని ఉత్పత్తి చేసే రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశం ఏదంటే ఇండియా. అటువంటి భారతదేశానికి సంబంధించి స్టీల్ ఇండస్ట్రీస్ అనేవి మనం తరచు చూస్తూ ఉంటాం. అటువంటి స్టీల్ ఇండస్ట్రీస్లో ఉత్పత్తి అయ్యే స్లాగ్ ఏదైతే ఉంటుందో ఆ స్లాగ్ని రా మెటీరియల్గా వాడుకొని రహదారులను నిర్మించడం అనేది ఈరోజు కొత్త టాపిక్ ఏం కాదు. మనం ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి చూసాం. గుజరాత్ రాష్ట్రంలో పోర్టుని కనెక్ట్ చేసే ఒక రహదారిని స్టీల్ స్లాగ్తో వేశారు అని చెప్పేసి స్టీల్ స్లాగ్తో. రానున్న రోజుల్లో రహదారులన్నీ కూడా అయితే స్టీల్ స్లాగ్తో కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ వేస్ట్తో కానివ్వండి చూసే పరిస్థితులు ఉంటాయి మనం. సో అటువంటి స్టీల్ స్లాగ్తో వేసే ఒక రహదారిని ఎక్కడ నిర్మించబోతున్నారంట? అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించబోతున్నామని చెప్పేసి బీఆర్ఓ వారు అఫీషియల్గా నిన్నటి రోజున ఒక ప్రకటన చేస్తూ వార్తలు ఇచ్చారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అరుణాచల్ ప్రదేశ్లో స్టీల్ స్లాగ్ అంటే స్టీల్ వేస్ట్ అని గుర్తుంచుకోండి. దాంతో ఉత్పత్తి అయ్యే ఒక రహదారి అని గుర్తుంచుకోండి. దేశంలోనే మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్ ఏ రాష్ట్రం అంటే గుజరాత్. ఇటువంటి అంశాలను చూడండి. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీరో వ్యాలీని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. జీరో
జీరో వ్యాలీ అంటే ఒక లోయ. అరుణాచల్ అంటేనే కొండ ప్రాంతం, హిమాలయన్ ఫుట్ హిల్స్ ఏరియాస్లో వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది అంతర్జాతీయ సరిహద్దుతో ఉన్న ఒక రాష్ట్రం, చైనాతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం. భారత్కి చైనాకి మధ్య ఇండో సైనో బార్డర్లో ఒక వివాదాస్పద ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. ఇటువంటి ప్రాంతాలు చూడండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, అక్సాచిన్ కానివ్వండి, ఇటువంటి చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం జీరో వ్యాలీ అనేది ఒక లోయ అరుణాచల్ ప్రదేశ్లో. ఇక్కడ దేశంలోనే మొట్టమొదటిసారి 100% ఆర్గానిక్ కివీ ఫ్రూట్ని ఉత్పత్తి చేస్తూ, కివీ ఫ్రూట్స్ని పండిస్తూ రైతులు వార్తనిచ్చారు. కివీ ఫ్రూట్ దేశంలోనే మొట్టమొదటిసారి ఆర్గానిక్ కివీ ఫ్రూట్ అనగానే జీరో వ్యాలీ. ఈ జీరో వ్యాలీలోని ఒక ట్రైబ్ పేరు గుర్తుంచుకోండి, అపటానీ ట్రైబ్. అపటానీ అనేది గిరిజన తెగ పేరు. అపటానీ గిరిజన తెగలపైన క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏ పోటీ పరీక్షను తీసుకోండి, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలైనా గతంలో జరిగిన ప్రశ్నపత్రాలను అబ్జర్వ్ చేయండి. అందులో గిరిజన తెగలపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చదవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అక్కడ నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అటువంటి అంశాలని ఆధారంగా చేసుకొని మీకు మిషన్ 100 ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. ఆల్రెడీ మిషన్ 100 జీవికే స్టడీ సర్కిల్ యాప్లో గిరిజన తెగలపైన క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసాను. గిరిజన తెగలకు సంబంధించి ఏ క్వశ్చన్స్ రావచ్చని, గిరిజన ఉద్యమాలకు సంబంధించి కంప్లీట్ చేసేసాను, ఒకసారి చూడండి. సో అపటానీ అనే ఒక తెగ గుజరాత్ రాష్ట్రం, మన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అపటానీ తెగ వారు నేసే ఒక ప్రత్యేకమైన వస్త్రమే అపటానీ టెక్స్టైల్. ఇటీవల వార్తలకు నిలిచింది. ఏ రాష్ట్రం అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని చూసాం మనం. ఎయిర్ గన్ సరెండర్ అభియాన్, ఎయిర్ గన్స్తో, వేట తుపాకులతో వేటాడడం అనేది వారు చాలామంది చేసేవారు. అటువంటిది వేట చేయకండి, వన్యప్రాణులను కాపాడాలని చెప్పేసి ఎయిర్ గన్స్ని సరెండర్ చేయండి అని ప్రభుత్వం ప్రారంభించిన ప్రోగ్రాం గురించి మనం చూసాం, విజయవంతమైంది. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. నెక్స్ట్ ఇంకొక అంశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అనే ఒక అంశం. మెడిసిన్స్ ఫ్రమ్ స్కై. సో మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అంటే డ్రోన్లను ఉపయోగించి, డ్రోన్లను ఆధారంగా చేసుకొని మెడిసిన్స్ని రవాణా చేయడం, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా చేయడం. అలా దేశంలోనే మొట్టమొదటిసారి మెడిసిన్స్ ఫ్రమ్ స్కై, డ్రోన్ల ఆధారంగా మెడిసిన్స్ని, వైద్యపరమైన మందులను రవాణా చేసి వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ. సో అరుణాచల్ ప్రదేశ్ హిల్లీ ఏరియాస్లో కూడా మానవులు అత్యంత సులభంగా వెళ్ళలేని ప్రాంతాలకు డ్రోన్లను ఆధారంగా చేసుకొని మెడిసిన్స్ని రవాణా చేసే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున. మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ డ్రోన్లు అనగానే గరుడ్ అనే ఒక పోర్టల్ని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. డ్రోన్ల పైన డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. డ్రోన్ల పైన ఆధారపడడం పెరుగుతూ వస్తుంది. అటువంటి డ్రోన్లకి సంబంధించి ఇటీవల హరాబరా అనే ఒక ప్రోగ్రాం తెలంగాణ రాష్ట్రం దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది. డ్రోన్లను ఆధారంగా చేసుకొని అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, ట్రీ కవర్ని పెంచడం, హరాబరా. అండ్ మెడిసిన్స్ ఫ్రమ్ స్కై ఇటువంటివి. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ సిటీలో డ్రోన్లను ఆధారంగా చేసుకొని శానిటేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఇటువంటి డ్రోన్లకు సంబంధించి ఇటీవల డ్రోన్ గైడ్లైన్స్ కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా చూడండి. డ్రోన్లకు సంబంధించి మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అరుణాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ నిపుణ్ అనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ల్యాండ్ మైన్స్ వార్తలు నిలిచాయి. ల్యాండ్ మైన్స్ అంటే పేలుడు బాంబులు అన్నట్టు. ల్యాండ్ మనకు భూమి పైన పెట్టేసి పేలుస్తారన్నట్టు. ల్యాండ్ మైన్స్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ల్యాండ్ మైన్స్ నిపుణ్. దీనిని రక్షణ శాఖ మంత్రి ప్రస్తుతం హూ ఇస్ ద పర్సన్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు. రాజ్నాథ్ సింగ్ గారు ఆవిష్కరించేసి ఆర్మీకి ఇచ్చారు. ఎందుకంటే సైన్యపరమైన ఆర్మీకి సంబంధించిన వెపన్స్ ఇవన్నీ కూడా. దీన్ని ఎవరు తయారు చేశారు? పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిపుణ్ ల్యాండ్ మైన్ పేలుడు పదార్థాలను ఎవరు తయారు చేశారంటే ఆర్మనెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ. పూణే, మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఆర్మనెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్మమెంట్ ఇది డిఆర్డిఓకి సంబంధించిన అనుబంధ సంస్థ. డిఆర్డిఓకి సంబంధించిన సంస్థ ఇది. డిఆర్డిఓ అని గుర్తుంచుకోండి. భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. డిఆర్డిఓ వారికి సంబంధించిన సంస్థ ఈ ల్యాండ్ మైన్స్ని తయారు చేసింది. దీన్ని రాజ్నాథ్ సింగ్ గారు ఆవిష్కరించారు. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు ఆవిష్కరించిన 3 అంశాలు వార్తలు ఇచ్చాయి. ఇంకోటి ఏంటంటే రానున్న రోజుల్లో మన యొక్క ఆర్మీని, సైనికులను ఒక మెషిన్లా మనం చూడబోతున్నాం. మెషిన్ అంటే ఏంటంటే అధునాతనమైన సాంకేతికతను వారికి ఇవ్వబోతున్నాం.
ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో సైన్యానికి కూడా టెక్నాలజీ కావాలని చెప్పేసి చాలా ఇనిషియేటివ్ తీసుకొస్తుంది భారత ప్రభుత్వం. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, అప్రిసియేషబుల్. సో ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఇన్సాస్ అనొచ్చు. ఫుల్ ఫామ్ ఏంటంటే ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఎ సిస్టమ్. ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్ అంటే ఏంటంటే రానున్న రోజుల్లో ఒక సిస్టమ్, ఒక వ్యవస్థలాగా మన ఇన్ఫాంట్రీ, మన యొక్క మిలిటరీని తీర్చిదిద్దడంలో భాగంగా అధునాతనమైన ఆయుధాలను ఇవ్వడానికి ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఎఫ్ ఇన్సాస్ అని గుర్తుంచుకోండి. సో ఏదైతే ఉంటుందో నార్మల్గా మనకు ప్రజెంట్ సోల్జర్ ఈ విధంగా ఉన్నారు. ఒక రైఫిల్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది అండ్ హెవీ లెదర్ షూస్ ఉంటాయి. కానీ రానున్న రోజుల్లో చూడండి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీయో. సో ఇన్స్టాంట్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్లో ఇన్స్టాంట్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తారంట. బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్, నైట్ గ్లాసెస్ ఇస్తారంట. అండ్ అట్ ద సేమ్ టైం థర్మల్ సెన్సార్స్, ఎందుకంటే శీతల ప్రాంతాలకి సంబంధించి. అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్, గన్స్ విత్ లేజర్ టార్గెట్ ఆర్మర్స్. అండ్ అట్ ద సేమ్ టైం మ్యాగజైన్స్, అడ్వాన్స్డ్ మ్యాగజైన్స్ అంటే ఏంటంటే ఆ లోపల తుపాకీ లోపల ఉండే బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి బిగించే ప్రాంతాన్ని మ్యాగజైన్ అంటాం. సో అటువంటివి. అండ్ హ్యాండ్ గ్రెనేడ్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ సాంకేతికతో కూడిన శాటిలైట్ ఫోన్స్ కానివ్వండి, అండ్ ఫ్లెక్సిబుల్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, చాలా అధునాతనమైన సైన్యంగా మన సైన్యాన్ని మార్చడానికి ఎఫ్ ఇన్సాస్ అనే ఒక పేరుతో ప్రత్యేకమైన ఒక వ్యవస్థను ప్రారంభించారు. అందులో భాగంగా ఆర్మీకి కావలసిన బోట్స్, ఏదైనా ప్రాంతంలో ఏదైనా వాటర్ నుండి మన ఆర్మీ గనక దాటాలి, ప్రయాణం చేయాలనుకుంటే ఇప్పటివరకు ఉన్న కన్వెన్షనల్ బోట్ స్థానంలో అధునాతనమైన ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ అనే బోట్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు కూడా. ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ ఈ బోట్లో చూడండి, ఇక్కడ సైనికుడు ఎవరైతే ఉంటారో సైనికుడు కూడా రక్షణ పరంగా అక్కడ ఉండొచ్చు. సో ఈ విధంగా అధునాతనమైన బోట్స్ సైనికుల కోసం అని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు హెలికాప్టర్లో సైనికులను రవాణా చేస్తాం మనం, అటువంటిది బోట్స్ అధునాతనమైన టెక్నాలజీతో కూడిన ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ని కూడా ఇందులో భాగంగా చేరుస్తున్నారు. ఆర్మీని అధునాతనంగా తీర్చిదిద్దే ప్రత్యేక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్. ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన అమెరికా. ఖండాంతర క్షిపణి అంటే బ్యాలిస్టిక్, కాంటినెంటల్, ఒక ఖండం నుండి ఇంకొక ఖండానికి కూడా వెళ్ళే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మిసైల్ క్షిపణి అన్నట్టు. సో అదేంటిది యుక్రెయిన్, రష్యా, తైవాన్, చైనా మధ్య, యుక్రెయిన్, రష్యా, తైవాన్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ 2 పర్యాయాలు వాయిదా పడిన దీర్ఘశ్రేణి అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్ని అమెరికా విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఆయుధరహిత దాని పేరేంటి, మినెట్ మ్యాన్ 3 ఇటీవల వార్తలు నిలిచిన మినెట్ మ్యాన్ 3 అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగిస్తూ వార్తనిచ్చిన దేశం ఏది అంటారు. మినెట్ మ్యాన్ 3 అనేది అమెరికాకి సంబంధించిందని గుర్తుంచుకోండి. అమెరికాకి సంబంధించిన ఒక అధునాతనమైన ఖండాంతర క్షిపణి, ఒక మిసైల్. ఇటువంటి క్షిపణి ప్రయోగాల వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. ఇటీవల జిర్కాన్ మిసైల్ ఆఫ్ రష్యా కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. కేరళ రాష్ట్ర మంత్రిమండలి నిన్నటి రోజున ఆమోదం తెలిపిన ఒక ప్రత్యేకమైన బిల్లు అంటే తీర్మానం అంటే రానున్న రోజుల్లో చట్టంగా మారబోతుంది అన్నట్టు. ఫస్ట్ డ్రాఫ్ట్, తర్వాత బిల్లు, తర్వాత యాక్ట్, వీటిని గుర్తుంచుకోండి. సో ఇక్కడ బిల్లు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. అదేంటంటే ఇప్పటివరకు రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ఆర్టికల్ 153 రాజ్యాంగంలోని ఒక ప్రకరణ ఆర్టికల్ 153 గవర్నర్ పదవి గురించి పేర్కొనడం జరుగుతుంది. ఆర్టికల్ 155 ఒక్కొక్క రాష్ట్రానికి గవర్నర్ నియమించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. అంటే గవర్నర్ అనే పదవి రాజ్యాంగబద్ధ పదవి. అలాంటి రాజ్యాంగబద్ధ పదవికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాల్లో ఒకటి గవర్నర్ ఈజ్ ఎక్స్ అఫిషియో ఛాన్సలర్ ఆఫ్ స్టేట్ యూనివర్సిటీస్ అంటాం మనం. అంటే ఏంటంటే ఒక రాష్ట్రం యొక్క గవర్నరు ఆ రాష్ట్రంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదా, వాటికి చైర్పర్సన్ లేదా ఛాన్సలర్గా ఉంటారు. ఎక్స్ అఫిషియో అంటే ఒక అధికారం ఇంకొక అధికారాన్ని సృష్టిస్తుంది. అటువంటిది తను ఛాన్సలర్గా యూనివర్సిటీస్కి ఉంటూనే వీసీలను నియమిస్తాడు. వీసీ ఉపకులపతులు అంటాం. వైస్ ఛాన్సలర్ మనకు తెలుస్తుంది. కానీ ఒక యూనివర్సిటీకి ఛాన్సలర్ అనేవాడు రాష్ట్ర యూనివర్సిటీలు అయితే గవర్నర్ ఉంటాడు, సెంట్రల్ యూనివర్సిటీస్ అయితే వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. సో ఇక్కడ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా విధులు నిర్వర్తిస్తూ గవర్నర్ ఏం చేస్తాడు, వైస్ ఛాన్సలర్ను నియమిస్తాడు.
ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి అధికారాలకు కళ్ళెం వేసింది ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సో గవర్నర్కి ఇచ్చే అధికారాల్లో కోత అని చెప్పాను. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్కి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపైన మీకేంటి అధికారము, మీరు ఎక్కడో వచ్చారు, మాకుండాలి అధికారం అని చెప్పేసి తన చేతిలో ఉండే రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ని నియమించే అధికారాలను ముఖ్యమంత్రి తీసుకున్నారు. సో ఇటువంటి చర్యకు ఈరోజు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రావడం జరిగింది. కేరళ రాష్ట్రం కూడా గవర్నర్కు ఉండే అధికారాలను కోత విధించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించే అధికారము గవర్నర్ చేతిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికి బదిలీ చేసే ఒక ప్రత్యేక తీర్మానాన్ని నిన్నటి రోజున రాష్ట్ర క్యాబినెట్ మంత్రిమండలి ఆమోదించింది. ఇది రోజు టాపిక్. ఇటీవల గవర్నర్ వ్యవస్థకి చాలా వివాదాలు మనం వార్తలు చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య చాలా వరకు కూడా గొడవలు వచ్చినాయి. బడ్జెట్ ప్రసంగం లేకుండానే, గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలని ఇటువంటి అంశాలు కొంత ప్రత్యేక చూడండి. రానున్న రోజుల్లో గవర్నర్కి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాల విషయాలకు వస్తే వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు ఇచ్చిన ఫస్ట్ పర్సన్ కెన్యా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికై వార్తలు నిలిచిన విలియం రూటో గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి నూతన అధ్యక్షుడు అంటే కెన్యా అని గుర్తుంచుకోండి. కెన్యా నూతన అధ్యక్షుడు. కెన్యా యొక్క రాజధాని నైరోబి. కెన్యా యొక్క కరెన్సీ షిల్లింగ్. అండ్ నెక్స్ట్ యుఎన్ఎఫ్సిసికి సంబంధించి యుఎన్ఎఫ్సిసి, సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటాం. మనం రెగ్యులర్గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సదస్సులను చూస్తూ ఉంటాం. COP 26 ఇటీవల ముగిసింది మనకు లాస్ట్ ఇయర్ నవంబర్లో గ్లాస్గో వేదికగా. అటువంటి COP 26 కాప్ సదస్సులపైన ప్రత్యక్షత చూపండి ఎన్వైర్న్మెంట్లో. సో అటువంటిది యుఎన్ఎఫ్సిసికి సంబంధించిన కొత్త జనరల్ సెక్రటరీగా, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా, యుఎన్ఎఫ్సిసి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా గ్రెనడాకి సంబంధించిన సైమన్ స్టీల్ గారు వార్తలు ఇచ్చారు. సైమన్ స్టీల్ యుఎన్ఎఫ్సిసి నూతన ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం వ్లాదిమిర్ పుతిన్కి సంబంధించిన ఒక పుస్తకమే హిజ్ లైఫ్ అండ్ టైమ్స్. పుతిన్ హిజ్ లైఫ్ పుతిన్ తన జీవితం మరియు తన యొక్క సమయం అనే పుస్తకం. ఇలా ట్రాన్స్లేట్ చేయకండి, పుస్తకాలు ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే పేరు గుర్తుంచుకోండి. పుటిన్ హిజ్ లైఫ్ అండ్ టైమ్స్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎవరికి సంబంధించిందంటే వ్లాదిమిర్ పుతిన్. ఏ దేశ అధ్యక్షుడు? రష్యా అధ్యక్షుడు. 2036 సంవత్సరం వరకు తానే రష్యాకి అధ్యక్షుడిగా ఉంటాడు. సో ఆ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే ఫిలిప్ షార్ట్ అనే వ్యక్తి. హిజ్ లైఫ్ అండ్ టైమ్స్ పుతిన్ అనే ఒక పుస్తకాన్ని రాస్తూ వార్తలు ఇచ్చారు. పుతిన్కి సంబంధించి తనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక పుస్తక రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, భారతదేశంలోనే మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఇండియాస్ ఫస్ట్ సాల్ట్ వాటర్ బేస్డ్ ల్యాంతర్ రోష్ని అనే అంశాన్ని మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ కార్నియా సంబంధిత అంశంతో ఐఐటి హైదరాబాద్, ఇండియన్ లేదంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ కెరాటోకోనస్ సమస్యకి పరిష్కారం వెతికే దిశగా స్వీడన్ శాస్త్రవేత్తలు సృష్టించిన ఒక ప్రత్యేకమైన కార్నియా. అండ్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇటీవల సంగ్రూర్ జిల్లాలో ఏర్పాటైంది. దాని యొక్క ఆపరేషన్ ఈరోజు వార్తలు ఇచ్చింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు స్టీల్ స్లాగ్తో నిర్మిస్తున్న ఒక రహదారి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అనే ఒక ఇనిషియేటివ్తో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అండ్ నిపుణ్ అనే ఇండిజినస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ల్యాండ్ మైన్స్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి డిఆర్డిఓకి సంబంధించి. అండ్ ఇన్సాస్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసాం. ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఎ సిస్టమ్ అనే అంశం. అండ్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ ఒక అద్భుతమైన అధునాతనమైన ఒక ప్రత్యేకమైన బోట్ అనే అంశం వార్తలకు వచ్చింది. అండ్ అమెరికా ప్రయోగించిన అధునాతనమైన ఖండాంతర క్షిపణి, దాని పేరు మినిట్ మ్యాన్ 3. ఇటీవల మినిట్ మ్యాన్ 3 అనే ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరిశోధిస్తూ ప్రయోగిస్తూ వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే అమెరికా. అండ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన గవర్నర్ అధికారాల కోత. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకి
వీసీలను నియమించే అధికారం కలిగి ఉన్న గవర్నర్కి ఆ అధికారాలను తగ్గించి అధికారాలను ప్రభుత్వానికి బదిలీ చేసే తీర్మానాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే విలియం రూటో కెన్యా దేశానికి నూతన అధ్యక్షుడిగా వార్తలు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ సైమన్ స్టీ, సో గ్రెనడాకి సంబంధించిన వ్యక్తి UNFCCCకి సంబంధించి నూతన ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా వార్తలు ఇచ్చారు. అండ్ వార్తలు ఇచ్చిన పుస్తకం పుతిన్కి సంబంధించిన జీవితంలోని కొన్ని కీలకమైన అంశాలు, ముఖ్యమైన అంశాలతో కూడిన పుస్తకం పుతిన్ హిజ్ లైఫ్ అండ్ టైమ్స్, ఫిలిప్ షార్ట్ అనే ఒక వ్యక్తి రాసిన పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.